ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతవరకు రాకపోతే ఇంకా రారేమోనని భయపడ్డాను. కానీ ఎక్కడో ఒక మూల నమ్మకం ఉంది పెద్దయ్య, మీరు వస్తారని, ఈ పెళ్ళి ఆపుతారని. అమ్మగారు, నేను చెప్పాను కదా పెద్దయ్య గారు వస్తారని, ఈ పెళ్ళి ఆపుతారని. మీరే అనవసరంగా భయపడ్డారు. ఎస్ఐ గారు, వీళ్ళని అరెస్ట్ చేయండి. ఓకే సార్, కమాన్. మో అమ్మా రూపా, మనం వెళ్దాం పదా. నానా, నీకు ముందే చెప్పాను కదమ్మా, ఇక్కడికి నీ తండ్రిగా రాలేదు, ఒక సీఎంగా వచ్చాను. నా చేత తప్పు చేయించిన దుర్మార్గుల్ని అరెస్ట్ చేయించడానికి వచ్చాను, అరెస్ట్ చేయించాను. నా పని అయిపోయింది, పదమ్మ వెళ్దాం. నా కొడుకు ఆఫీసు కూల్చేయడం తప్పని మరి ఇప్పుడు తెలిసింది కదా, మరి దాని మాట ఏంటి? నువ్వు ఆగవే ముచ్చలు. ఆ ఆఫీసుని కూల్చేయడంలో నా తప్పు కూడా ఉంది. కాబట్టి ఆ ఆఫీసు పునర్నిర్మించుకోవడం కోసం అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. సూర్య, కూల్చేసిన కట్టడాలనైతే డబ్బుతో పునర్నిర్మాణం చేయొచ్చు, కానీ కూలిపోతున్న కాపురాల్ని ఎలా పునర్నిర్మించాలో కూడా కొంచెం ఆలోచించండి. ముత్యాలు, నువ్వు కొంచెం తగ్గి ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అమ్మాయి గారు నీకు కిడ్నీ దానం చేసి ప్రాణం పోశారు. మనోడు జైల్లో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి సాక్ష్యాధారాలని సంపాదించి మన రాజుని బయటికి తీసుకొచ్చినది. మన వరాలు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డలకి ప్రమాదం అని తెలిసినప్పుడు తన బంగారాన్నిచ్చి మన బిడ్డకి ప్రాణం పోసినది. ఇలాగ చెప్పుకుంటూ పోతే మన ప్రాణాలన్నీ అమ్మాయి గారు పెట్టిన భిక్ష ముత్యాలు. అలాంటి అమ్మాయి గారికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. ముత్యాలు, మన రాజునిచ్చేద్దామే. అమ్మా, అమ్మాయి గారు చాలా మంచిది. నిన్ను కాదనలేక అమ్మాయి గారిని చాలా బాధ పెట్టాను. నువ్వు కూడా ఆ క్రిమినల్స్ని నమ్మి అమ్మాయి గారి బాధకే కారణమయ్యావు. నువ్వు ఇన్ని చేసినా అమ్మాయి గారికి ఇసుమంత కోపం కూడా నీ మీద రాలేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.